వేదిక టీవీ నేను మీ సాయి సుధా రంగిశెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. కర్ణాటకలోని జనతాదళ్ కి చెందిన హస్నా మాజీ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకి అత్యాచారం కేసులో బెంగళూరు ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రజ్వల్ రేవన్నపై పెట్టిన 4 అత్యాచార కేసుల్లో ఇది మొదటిది. ప్రజ్వల్ రేవన్న తమ పొలంలో పనిచేసి 47 ఏళ్ల మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరం రుజువు కావడంతో భారత శిక్షా స్మృతి సెక్షన్ 376(n) ప్రకారం స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ సంతోష్ గజానన్ భట్ ఆగస్టు 2న ప్రజ్వల్ రేవన్నకి జీవిత ఖైదును విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే బాధితురాలికి 11.5 లక్షల్లో 11.25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 28న హోలే నర్సీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్ రేవన్నపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత మరిన్ని కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా గత 14 నెలలుగా ప్రజ్వల్ విచారణ ఖైదీగా ఉన్నారు. గత ఏడాది 2024 మేలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రజ్వల్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆగస్టు 1వ తేదీన రేవన్నపై అత్యాచార కేసు నిర్ధారణ అయింది. ఆగస్టు 2వ తేదీన శిక్ష ఖరారు చేసింది బెంగళూరుకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. ప్రజ్వల్ రేవన్న ఇంకా చాలా మంది మహిళలపై అత్యాచారాలు చేశాడు. ఇది అతనికి అలవాటైన చర్యే. బతుకు తెరువు కోసం తన పొలంలో పనిచేయడానికి వచ్చిన 47 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఈ అఘాయిత్యాన్ని వీడియోలు కూడా తీశాడు. ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయిన బాధితురాలు తనపై అత్యాచారానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తట్టుకోలేకపోయింది. ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది ప్రజ్వల్ పై నమోదైన ఒక కేసు మాత్రమే. ఇంకా 3 లైంగిక వేధింపుల కేసుల్లో విచారణ పూర్తి కావాల్సి ఉంది. అటువంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష విధించడం ద్వారా సమాజానికి సరైన సందేశం ఇవ్వాల్సిందిగా శిక్ష ప్రకటించడానికి ముందు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎన్ జగదీష్ కోర్టుకి విజ్ఞప్తి చేశారు. నిజానికి ప్రజ్వల్ ఎక్కడా తను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అంతేకాదు అందరినీ తప్పుదోవ పట్టించడానికి, బాధితురాల్ని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించినట్టు ప్రాసిక్యూటర్ చెప్పారు. ఎంపీగా గొప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజ్వల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని కూడా ఆయన వాదించారు. బాధిత మహిళ వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమెకు పరిహారం చెల్లించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అన్నారు. ఇదిలా ఉంటే తీర్పు ప్రకటించే ముందు ప్రజ్వల్ కి మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడు కోర్టులో ప్రజ్వల్ రేవన్న విలపించినట్టు తెలుస్తోంది. తాను మెరిట్ విద్యార్థినని, మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్పినట్లు తెలుస్తోంది. తనకు పార్లమెంట్ సభ్యుడిగా మంచి రికార్డు ఉందని కోర్టు ఎదుట చెప్పుకొచ్చాడు. ఎంపీగా ఉన్నప్పుడు తనపై ఎవ్వరూ అత్యాచారం ఆరోపణలు చేయలేదని, కానీ ఎన్నికలకు ముందు ఈ ఆరోపణలు చేశారని చెప్పాడు. రాజకీయాల్లో చాలా తర్వాత ఎదగడమే తాను చేసిన పొరపాటు అన్నాడు. తనని కావాలనే ఈ కేసులో ఇరికించారని, తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరాడు. తన తల్లిదండ్రులను చూసి 6 నెలలు అయ్యిందని, వారిని క్షమించమని కోరుతున్నానన్నాడు. బాధిత మహిళ హసన్ జిల్లాలోని గన్నికాడలో ఉన్న ప్రజ్వల్ రేవన్న కుటుంబానికి చెందిన పొలంలో పనిచేసే వ్యవసాయ కూలీ. బతుకు తెరువు కోసం తన పొలంలో పనిచేస్తున్న ఈమెపై 2021లో అత్యాచారం చేసి దాన్ని తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు ప్రజ్వల్. హసన్లోని గన్నికాడలో ఉన్న ఫామ్ హౌస్ లో బాధితురాలిపై 2 సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. మరోసారి బెంగళూరులోని బసవనగుడి ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రజ్వల్. అంతేకాదు ప్రజ్వల్ తనపై మళ్లీ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని, తను తలుపులు తెరవకపోవడంతో తప్పించుకోగలిగానని బాధితురాలు వెల్లడించారు. ప్రజ్వల్ పై దర్యాప్తు జరిపిన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం 118 పేజీల ఛార్జ్ షీట్, 180 డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించింది. ప్రాసిక్యూషన్ 26 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. లైంగిక వేధింపుల వీడియోలో ఉన్న వ్యక్తి ప్రజ్వల్ అని కూడా ప్రాసిక్యూషన్ నిరూపించగలగడంతో దోషికి శిక్ష ఖరారయ్యింది.
ఇమేజ్ కంపారిజన్ టెక్నిక్లను ఉపయోగించి వీడియోలో కనిపించే శరీర భాగాలను సరిపోల్చగలిగారు పోలీసులు. ప్రజ్వల్ గొంతుతో వీడియోలో ఉన్న వ్యక్తి గొంతుని కూడా సరిపోల్చారు. ఈ దారుణం జరిగిన ప్రాంతాన్ని కూడా వీడియో ద్వారా ఐడెంటిఫై చేయగలిగారు. కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగా, మరోవైపు అదే రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి నేర నిరూపణ జరిగి శిక్ష పడడం, అది కూడా అదే రాష్ట్రానికి చెందిన కేసు కావడంతో ప్రజ్వల్ ఇష్యూ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.